హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఈరోజు మన వీడియో వచ్చేసి మైసూర్ బోండా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా అప్పటికప్పుడు పిండి కలుపుకొని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పిల్లలు ఇవాళ మైసూర్ బోండా అడిగారు, సో అప్పటికప్పుడు పిండి కలిపి చేశాను. పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు కర్డ్ వేసుకోవాలి, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, తర్వాత ఒక స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి, తర్వాత సోడా ఉంటుంది కదా అది కూడా ఒక స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కర్డ్లోంచి బబుల్స్ వస్తాయి అన్నమాట. సో అప్పటి వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మైసూర్ బోండా అంత పఫీగా ఉంటుంది. సో కర్డ్ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను నేను. మీకు నచ్చితే 2 కప్పులు మైదా తీసేసుకోవచ్చు, లేదంటే 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక కప్పు మైదా పిండి తీసుకొని జల్లించుకున్నాను. తర్వాత ఒక కప్పు గోధుమ పిండి కూడా తీసుకుని జల్లించుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. మైదాపిండి హెల్తీ కాదు అనుకుంటే 2 కప్పులు గోధుమ పిండి తీసుకుని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్, గోధుమ పిండితో కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. సో కర్డ్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా పిండిని బాగా మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే మైసూర్ బోండా అంత బాగా వస్తాయి. సో పిండి అంతా స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసేసుకుంటే పిండి పలుచగా అయిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని బాగా ట్యాప్ చేసుకోవాలి. సో అప్పుడే బోండాలు పఫీగా వస్తాయి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. సో పిండి నానేలోపు మనం ఈజీగా ఒక చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. ఒక కప్పు వేయించిన పల్లీలు, ఒక హాఫ్ కప్పు వేపిన శనగపప్పు, కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుని తర్వాత చట్నీ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చితో తాలింపు వేసేసుకుంటే చాలా సింపుల్గా టేస్టీగా చట్నీ రెడీ అయిపోతుంది. బోండాల్లోకి మంచి కాంబినేషన్ ఈ చట్నీ కూడాని. 10 నిమిషాల తర్వాత బోండాలు వేసుకునే ముందు పిండిని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత బోండాలు వేసేసుకోవడమే. చూసారు కదా ఎలా పొంగుతున్నాయో. వైట్ చట్నీ ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను కదా. రెడ్ చట్నీ వచ్చేసి టొమాటో పల్లీ చట్నీ. అది ఎలా చేసుకోవాలో ఏంటనేది నేను షార్ట్ అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఆ చట్నీ కూడాని. సో ఇలా ఎర్రగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అప్పటికప్పుడు పిండి కలుపుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.